గ్రేటర్లో వేడెక్కిన రాజకీయాలు, టికెట్ల కోసం ఆశావాహుల పోటాపోటీ. గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీల వ్యూహాలేంటి, రాజకీయ నాయకుల స్ట్రాటజీస్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలు మెల్లగా వేడెక్కుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ ఇంకా అధికారికంగా ప్రకటించనే లేదు. కానీ రాజకీయ పార్టీలకు చెందిన ఆశావాహులు ముందస్తుగా ప్రచార బాట పట్టడం ఇంట్రెస్టింగ్గా మారింది. ముఖ్యంగా సనత్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల సందడి ముందుగానే కనిపిస్తుంది. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్పేట్, సనత్ నగర్ డివిజన్లతో పాటు పునర్విభజనలో భాగంగా పరిధి పెరగడంతో కొత్త డివిజన్లో కూడా రాజకీయ కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కో పార్టీలో 5 నుండి 10 మంది వరకు ఆశావాహులు టికెట్ కోసం పోటీ పడుతూ ప్రజల్లో గుర్తింపు పొందేందుకు వినూత్న ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక మిగతా పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఇటీవల జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం, పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కనిపించడంతో ఆ పార్టీ నుండి పోటీ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి సైతం మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఆ పార్టీలోనూ టికెట్ల పోటీ ఉంది. కొన్ని స్థానాల్లో బీజేపీలోనూ నేతలు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే టికెట్లు ఎవరికి దక్కుతాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. గత గ్రేటర్ ఎన్నికలను పార్టీలు చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర మంత్రులు సైతం రంగంలోకి దిగారు. ఇప్పుడు కూడా షెడ్యూల్ వస్తే గ్రేటర్ రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆశావాహులు కాలనీల్లో చిన్న సమావేశాలు, సేవా కార్యక్రమాలు, ఇంటింటి వీరికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం లాంటి చర్యల ద్వారా ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో రిజర్వేషన్ అంశం కీలకంగా మారింది. రిజర్వేషన్ మాకు వస్తే మీరు సపోర్ట్ చేయండి, మీకొస్తే మేం పద్ధతిస్తామంటూ కూడా ఒకే పార్టీకి చెందిన నాయకుల మధ్య అంతర్గత ఒప్పందాలు జరుగుతున్నాయనే చర్చ డివిజన్లలో వినిపిస్తుంది. ఇది స్థానిక రాజకీయాల్లో కొత్త ట్రెండ్గా మారింది. మరోవైపు అభ్యర్థులకు సోషల్ మీడియా కూడా కీలక ఆయుధంగా మారింది. ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వేదికల ద్వారా ప్రచార వీడియోలు, పోస్టులు పంచుకుంటూ యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్ ప్రచారంతో పాటు గ్రౌండ్ లెవెల్లో కూడా చురుకైన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ప్రతి డివిజన్లోనూ పలువురు నేతలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ సామాజిక వర్గాల మద్దతు, స్థానిక ప్రజాభిమానాన్ని పార్టీ అధిష్టానానికి చూపించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో పార్టీలో అంతర్గత పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ప్రజా సమస్యలే అజెండాగా మార్చుకుంటున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా కలుసుకుంటూ స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా రహదారుల దుస్థితి, మురుగు కాలువల సమస్య, త్రాగునీటి సరఫరా లోపాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, పార్కుల అభివృద్ధి వంటి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని నాయకులు హామీలిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆశావాహులు సేవా కార్యక్రమాలు ప్రారంభించి ప్రజల్లో గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే సనత్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. హోర్డింగులు, బ్యానర్లు, సమావేశాలతో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రచార కార్యక్రమాలు మరింత వేగం పుంజుకొని నగర రాజకీయాలను ఉత్కంఠభరితంగా మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే మొన్నగా లేటెస్ట్గా జరిగినటువంటి ఎన్నికల్లో అటు ఉప ఎన్నికలు ఏదైతే జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటింది. గతంలో పార్టీగా గుర్తులుగా వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తమ ఆధీనాన్ని స్పష్టంగా కనబర్చింది. ఇకపోతే సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని చూపించడంతో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ టికెట్ల ఆశావాహులు ఎక్కువగా పోటీ పడుతున్నట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు కాబట్టి హైదరాబాద్లో డెఫినెట్గా బీఆర్ఎస్ ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అందుకోసమే అటు కాంగ్రెస్ చూడొచ్చు, ఇటు బీఆర్ఎస్ రెండు కూడా మేజర్గా ఈ రెండు పార్టీలు ఏదైతే నేతలు ఉంటారో వాళ్ళు ముఖ్యంగా టికెట్ల కోసం ఎక్కువగా పాకలాడుతున్నట్లు కూడా దానికోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రేటర్కి అతిపెద్ద బలం, బీఆర్ఎస్లో ఉన్నటువంటి అతిపెద్ద బలం గ్రేటర్. సో కాబట్టి హైదరాబాద్కి సంబంధించినటువంటి ఈ ఎన్నికలు కీలకంగా మారున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో గతంలో ఎప్పుడు కూడా గత ఎన్నికలలో హైదరాబాద్లో కాంగ్రెస్ ఎక్కువగా పెద్ద ప్రాబల్యం చూపించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. అందుకోసమనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అది కూడా అధికార పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ కోట్లేశారు జనాలు తప్పితే మేజర్గా అట బీఆర్ఎస్కి మాత్రం పెద్దగా ఓట్ బ్యాంక్ లేదు అని కూడా చాలా స్పష్టంగా కనిపించింది. అండ్ ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఎక్కువగా బీఆర్ఎస్
ఉన్నటువంటి నగరంలో బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఆధిక్యంలోనే ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఉండడం వల్ల అటు జూబ్లీహిల్స్ ప్రభావం చూపించింది. బట్ ఇప్పుడు మాత్రం మరొక్కసారి ఆబ్వియస్గా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నటువంటి ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాటిని దాంట్లో లోపాలు వెచ్చించి ఇక్కడ బీఆర్ఎస్ కూడా తమ ఆధీనాన్ని మరొక్కసారి స్పష్టంగా కనబరిచేటువంటి విధంగా తమ వ్యూహాలను అయితే రచిస్తుంది. ఇకపోతే గ్రేటర్లో కొంచెం వీక్గా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఏం చేస్తే ఇక్కడ కూడా మన స్థానాలు ఆధిక్యంగా వస్తాయి, ఎక్కువగా చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి, ఎలా ప్రచారం చేయాలి, క్యాండిడేట్ సెలక్షన్స్ ఏంటి, ఎలాంటి హామీలు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ చేసినటువంటి పనులని విమర్శనాస్త్రాలుగా చేసుకుంటూ బీఆర్ఎస్ కూడా కొంచెం దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటుంది. మొత్తంగా ఇక బీజేపీ చూసుకున్నట్లయితే బీజేపీ కూడా కొన్ని స్థానాలలో చాలా కీలకమైనటువంటి పోటీ అయితే నెలకొంటుంది. త్రిముఖ పోటీలు కొన్ని స్థానాలలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి సో గ్రేటర్ ఎన్నికలు రాకముందే ఇప్పుడే వాళ్ళు చేసేటువంటి పనుల ద్వారా, వాళ్ళ సేవా కార్యక్రమాల ద్వారా ముందుగానే టికెట్ ఆశావాహులు ఖర్చీఫ్లేస్ కూర్చుండడంలో కూడా ఎలాంటి డౌట్లు అయితే లేదు. సో చూడాలి, మరి నోటిఫికేషన్ వచ్చేదే ఆలస్యం. సో వీళ్ళు చేసుకున్నటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కూడా ముందు పెట్టి మాకు టికెట్ ఇవ్వండి అంటూ కూడా నేతలు, ముఖ్యంగా ఉన్నటువంటి లీడర్లని ఆ టికెట్స్ కోసం కూడా పాకులాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో చూడాలి, ఇన్ కేస్ ఒకవేళ కనుక నోటిఫికేషన్ వస్తే మాత్రం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే.